కేంద్ర మంత్రులలో అవినీతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా మటుకు అదుపు చేయగలిగారు. వ్యవస్థల్లో జవాబుదారీతనం కూడా తీసుకురాగలిగితే ఆయన నాయకత్వాన్ని దేశ ప్రజలు మరింతకాలం ఆదరిస్తారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలలో కూడా దురదృష్టవశాత్తు జవాబుదారీతనం లోపించింది. అవినీతి పెచ్చరిల్లుతోంది. ప్రారంభంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిన ప్రాంతీయ పార్టీలు క్రమంగా ఆశయాలకు దూరమవుతున్నాయి. 1983లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ నేటి పరిస్థితులకు పోలికే లేదు. 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటితో పోల్చితే 2023 నాటికి పరిస్థితులు మారిపోయాయి. వ్యవస్థల పతనం, ప్రజల ఆలోచనా విధానం మారడం కూడా ఇందుకు కారణం కావచ్చు. తమిళనాడులో ద్రవిడ పార్టీలది కూడా ఇదే పరిస్థితి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి తెలిస్తే అన్న ఊహే కేంద్ర మంత్రులను, బీజేపీ నాయకులను వణికిస్తోంది. కేంద్రంలోనే కాకుండా అనేక రాష్ట్రాలలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీ బీజేపీపైనే ప్రధాని మోదీకి ఎంత పట్టున్నప్పుడు ఒకే ఒక రాష్ట్రంలో మనుగడ సాగించే ప్రాంతీయ పార్టీల అధిపతులకు ఎందుకంత పట్టుండడం లేదన్న ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ రాజకీయాలకు కొత్త. పార్టీ పెట్టిన 9 నెలలకే అధికారంలోకొచ్చి ఆయన సృష్టించిన రికార్డు ఇప్పటికీ చెక్కు చెదరలేదు. అప్పట్లో ఆయన కళ్లలో కళ్ళు పెట్టి చూడడానికి కూడా మంత్రులు, నాయకులు భయపడేవారు. ఎన్టీఆర్ అంతలా కాకపోయినా కేసీఆర్కు కూడా తొలి టర్మ్లో పార్టీపైన, ప్రభుత్వంపైన అంత పట్టుండేది. కొన్ని ప్రత్యేక పరిస్థితులలో ప్రభుత్వ బాధ్యతలతో పాటు పార్టీ నాయకత్వాన్ని కూడా చేపట్టిన చంద్రబాబుకు అంత పట్టు చెక్కలేదు. 1999, 2004 మధ్య ఆయన ముఖ్యమంత్రిగా కొంత కటువుగా ఉన్నప్పటికీ దానివల్ల రాజకీయంగా నష్టపోయారు. కార్యకర్తలు, నాయకులకు దూరమయ్యారు. అధికారం కోల్పోయిన తర్వాత అంటే 2004 తర్వాత పార్టీని కాపాడుకోవడానికై అనేక సందర్భాలలో అనేక మందితో రాజీ పడవలసి వచ్చింది. దీని ప్రభావం ఇప్పటికీ ఆయనపై కనబడుతూనే ఉంటుంది. ఈ కారణంగానే మంత్రులు, శాసనసభ్యుల్లో ఆయనంటే భయం పోయింది. భయమున్నట్టు నటిస్తారంతే. ఫలితంగానే భారీ మెజారిటీతో అధికారంలోకొచ్చినప్పటికీ ప్రభుత్వంలోని వివిధ స్థాయిల్లో జవాబుదారీతనాన్ని నెలకొల్పలేకపోతున్నారు. వ్యవస్థల పతనం ఇందుకు ప్రతిబంధకమైతే అయి ఉండవచ్చును గాని ఆ విషయం అర్థం చేసుకునే ఓపిక నేటి తరానికి లేదు. తెలుగుదేశం పార్టీ ఏర్పడి 44 ఏళ్లయ్యింది. ఏ పరిస్థితుల్లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించింది, ఆ పార్టీ దేశ రాజకీయాలలో పోషించిన ప్రత్యేక పాత్ర గురించి కానీ, ఈ 4.5 దశాబ్దాల ప్రయాణంలో ఎదురైన ఒడిదొడుకుల గురించి గాని ఈ తరానికి మాత్రమే కాదు, తెలుగుదేశం పార్టీలో చాలా మందికి తెలియదు. జెన్జీ తరం కానీ, బొద్దింకలు గాని ఇవేవి ఆలోచించవు. ఇవాళ తమకెదురవుతున్న ఇబ్బందుల గురించి మాత్రమే వారు ఆందోళన చెందుతారు. ద్రవిడ పార్టీల తర్వాత అంతటి సుదీర్ఘ చరిత్ర ఉన్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం మాత్రమే. అయితే చరిత్ర గురించి మాత్రమే చెప్పుకొని మురిసిపోతే సరిపోదు. వర్తమానాన్ని అనుసంధానం చేసుకుంటూ భవిష్యత్తుపై నవతరంలో ఆశలు చిగురింపచేయాల్సిన అవసరం రాజకీయ పార్టీలకే ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఈ తరం దూరం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పార్టీ అధినేతగా చంద్రబాబుపై ఉంది. మహిళలను పార్టీ వైపు ఆకర్షించడానికి మహానాడులో గట్టి ప్రయత్నమే చేశారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ వచ్చే ఎన్నికల నుంచి చట్టంతో సంబంధం లేకుండా మహిళలకు 33% రిజర్వేషన్లు అమలు చేస్తామని ప్రకటించడం ఆహ్వానించదగిన పరిణామం. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించాలన్న చారిత్రక నిర్ణయం కూడా ఎన్టీఆర్ హయాంలోనే జరిగింది. చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు అనేది రాజకీయపరమైన వ్యూహం మాత్రమే. చట్టసభల్లో మహిళల సంఖ్య పెరిగినంత మాత్రాన సమస్యలు పరిష్కారమైపోవు. బొద్దింకల పార్టీ ప్రధాన నినాదం కూడా జవాబుదారీతనమే. నేపాల్లో గాని, బంగ్లాదేశ్లో గాని ప్రజల్లో తిరుగుబాటు రావడానికి ప్రభుత్వాలలో జవాబుదారీతనం లోపించడమే ప్రధాన కారణంగా చెబుతున్నారు. దురదృష్టవశాత్తు మన దేశంలో కూడా
రాజకీయ వ్యవస్థ మీదే కాదు, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియా పట్ల కూడా ప్రజల్లో అసంతృప్తి ఉంది. న్యాయ వ్యవస్థలో కూడా జవాబుదారీతనం లోపించిందన్న అభిప్రాయం విస్తృతంగా ఉంది. ఈ కారణంగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో బొద్దింకల పార్టీ పుట్టుకొచ్చింది. హైబ్రిడ్ విధానంలో మహానాడును ఘనంగా నిర్వహించుకున్న తెలుగుదేశం పార్టీ ఈ పరిణామాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాలి. మిగతా పార్టీల కన్నా తెలుగుదేశం పార్టీ ఎందుకు భిన్నమైనదో ఈ తరానికి తెలియజెప్పాలి. ప్రజల పట్ల పార్టీ జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందన్న నమ్మకం కలిగించాలి. పాలనలో జవాబుదారీతనం అవసరాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పదవుల కేటాయింపుల్లో యువతకు పెద్దపీట వేసినంత మాత్రాన్న యువతరం సంతృప్తి చెందదు. వ్యక్తులను చేరదీసి పదవులు కట్టబెట్టినంత మాత్రాన్న ఆయా వర్గాలు సంతృప్తి చెందవు. ఆయా వర్గాల సామూహిక ఎదుగుదలకు దోహదపడే విధానాలను అమలు చెయ్యాలి. బీసీలు రాజకీయంగా ఎదగడానికి వీలుగా నాడు ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్లే ఆ వర్గాలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ పట్ల సానుకూలత ప్రదర్శిస్తున్న విషయం మరువకూడదు. పార్టీని యువతరంతో నింపినంత మాత్రాన మొత్తం యువతరం సంతృప్తి చెందరు. వారిలోని నిరాశ, నిస్పృహలు పెరగకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు వారి ఆశలు, ఆకాంక్షలను తీర్చే విధంగా ఉండాలి. ప్రస్తుతం కూటమికి చెందిన అనేక మంది ఎమ్మెల్యేలు రాజ్యం వీరభోజ్యం అన్నట్లుగా గత పాలకుల వలనే వ్యవహరిస్తున్నారు. తాము ప్రజలకు జవాబుదారీ అన్న భావన వారిలో లోపించింది. ఈ ధోరణిని అరికట్టకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిజానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రానికి బోలెడు పెట్టుబడులు సాధిస్తున్నారు. అనేక పరిశ్రమలు, సంస్థలు ఏపీకొస్తున్నాయి. అయితే అవన్నీ కార్యరూపం దాల్చి ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. ఈలోపు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి, పార్టీకి డ్యామేజ్ చేయకుండా కట్టడి చెయ్యాలి. అభివృద్ధి మాత్రమే ఓట్లు తెచ్చిపెట్టదు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఫీల్ గుడ్ భావన కల్పించాలి. అది రావాలంటే ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో జవాబుదారీతనాన్ని నెలకొల్పాలి. రాష్ట్రంలో మూడో పార్టీకి చోటు లేదని భావించడానికి లేదు. తమిళనాడులో ఏం జరిగిందో తెలిసిందే కదా. మహానాడులో జెన్జీ, జెన్ ఆల్ఫా గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన చంద్రబాబు నాయుడు ఆ వర్గాన్ని పార్టీ వైపు ఆకర్షించగలిగితే లక్ష్య సాధనలో సక్సెస్ అయినట్టే. అప్పుడే తెలుగుదేశం పార్టీకి మంచి భవిష్యత్తుంటుంది.